నల్లమాల అటవీ ప్రాంతంలోని పర్యాటక ప్రదేశాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఏకో టెంపుల్, రివర్ టూరిజం, సమూహాల అభివృద్ధి, వసతుల కల్పనపై కసరత్తు ప్రారంభించింది. దీనిలో భాగంగా నల్లమాల అటవీ ప్రాంతంలో అధికారులు పర్యటించనున్నారు. నల్లమాలను పర్యాటక హబ్ గా మార్చడంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నేతృత్వంలో ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారుల బృందం రేపు ఎల్లుండి నల్లమాలలో పర్యటించనుంది. 2 రోజుల స్టడీ టూర్ లో భాగంగా పర్యాటక అభివృద్ధి, మౌలిక వసతులు కల్పన, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పన తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయనున్నారు. తొలి రోజు పర్యటన వివరాలు: మన్నూరులోని ఈఈసీ ప్లాస్టిక్ రీసైక్లింగ్ సెంటర్, బయోల్యాబ్, వ్యూ పాయింట్, కదలైవనం సందర్శనం, బైహ్రాపూర్ ఆలయ దర్శనం, మల్లెల తీర్థం జలపాతం, వజ్రాల మడుగు, ఆక్టోపస్ వ్యూ పాయింట్ సందర్శన చేస్తారు. అలాగే మరుసటి రోజు అక్కమాంబ, బిల్లం రివర్ బోటింగ్, మద్దిమడుగు ఆంజనేయ స్వామి దర్శనం, గీసుగండి రివర్ పాయింట్, గున్నంపేట రాయలగండి అంతర్గంగా సందర్శన, మన్ననూర్ జింగల్ రిసార్ట్, ప్రాతాపరుద్రుని కోటను సందర్శిస్తారు.